విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ఫార్ములా 1 రేస్ కార్ ప్రదర్శన విద్యార్థులతో పాటు ఆటోమొబైల్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. మోటార్ స్పోర్ట్స్ సంస్కృతితో పాటు ఇంజనీరింగ్ సాంకేతికత నైపుణ్యాలను విద్యార్థులకు చేరువ చేసేందుకు ఈ ప్రదర్శనలో RRR మోటార్ స్పోర్ట్స్ ప్రతినిధులు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. RRR మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ మేము ఇంతకుముందు మోటార్ బైక్ ఈవెంట్ కూడా చేశాము. ఆ RRR మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి అన్ని స్టేట్స్ లో తిరిగారు. మన ఆంధ్ర రావట్లేదు, మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఆంధ్ర కూడా రండి, మన విశాఖపట్నం తీసుకెళ్ళిందని. అప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ ఓకే చేసి వాళ్ళు విశాఖపట్నం రావడం జరిగింది. అలాగే నిన్న 2 కాలేజీలో పెట్టామండి. దానికి మన భరత్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం మన విశాఖపట్నంకి డట్ బైక్ రేస్ ఈవెంట్ తీసుకొచ్చినప్పుడు మనకి గణబాబు గారు కానీ, భరత్ గారు కానీ, ఇంకా మన లోకల్ పొలిటీషియన్ చాలా మంది మాకు అంతా సపోర్ట్ చేసి మా వెన్నెల సపోర్ట్ చేశారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మా చైర్మన్ రవినాయుడు గారు మాకు వెన్నెలకి చేయండి రాజా, స్పోర్ట్స్ చేయండి మీరు అని చెప్పి మాకు నిరంతరం మాకు చేస్తున్నారు. నేను స్పోర్ట్స్ డైరెక్టర్ గా రావడానికి కారణం కూడా ఏంటంటే వైజాగ్ ప్రీమియర్ లీగ్ అని వైజాగ్ కి కొత్త ఈవెంట్ తీసుకొని రావాలి. స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టము, స్పోర్ట్స్ తరఫున చాలా ఈవెంట్ చేయాలని తెలిసిందని ఫస్ట్ వైజాగ్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేశామండి. సో వైజాగ్ ప్రీమియర్ లీగ్ చాలా మంది ప్లాట్ఫామ్ అయింది. అది దాంతో అయిన తర్వాత వైజాగ్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆంధ్ర ప్రీమియర్ లీగ్, అక్కడి నుంచి ఐపీఎల్ కూడా సెలెక్ట్ అన్నారు. ప్రౌడ్లీ సైతం 6 to 7 మెంబర్స్ ఐపీఎల్ ప్లేస్ ఆడుతున్నారు. ఒక అబ్బాయి సీజన్ మాకు ఆడిన అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర ఇండియా టీమ్ కూడా ఆడుతున్నారు. అది ప్రౌడ్లీ సే మన వైజాగ్ కరగాలి. Taste the Daily.